అందరు ఐఫోన్లు కొనుక్కుంటారు, నాకు కూడా ఐఫోన్ కావాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఒక కోరిక ఉందన్నమాట, తీరుస్తారా? అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం. ఐఫోనే కావాలి. ఐఫోనే కావాలి. నీకు ఏజ్ కాదు. నేను రీల్స్ ఎడిట్ చేసుకోవచ్చు మంచిగా. అలా ఏ బ్యాంకు కన్నం వేయాలి నేను ఇప్పుడు? ఏ బ్యాంకు కన్నం వేస్తావు? హలో మేడం, ఎడికి పోవాలి? నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. ఇప్పుడు ఏమంటావు? కామెంట్స్ లో కూడా మరి వీడియో క్లారిటీ లేదు, సౌండ్ క్లారిటీ లేదు అని అంటున్నారు కదా. వీళ్ళైతే మంచిగా లేదో నాకు కూద్దామని మంచిగా డిసైడ్ అయినట్టు ఫోన్ కొనిస్తా. చాలా ఖుషియా? ఇప్పుడు ఈమె అలిగిందంట, ఫోన్ ఇప్పియాలంటే. ఫోన్ కొనిస్తలేవు నువ్వు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చలో, కంగ్రాచులేషన్స్. Congratulations and celebrations. Queima, queima no queima, queima no queima, queima no 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 queima. And don't forget to subscribe my channel. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనం టాకీస్. అయితే నాకు ఒక పెద్ద కోరిక ఉందన్నమాట. ఎప్పటి నుంచో మా అక్కని అడుగుదాం అనుకుంటున్నా. అదేంటంటే అందరు ఐఫోన్లు కొనుక్కుంటారు, నాకు కూడా ఐఫోన్ కావాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నా ఒక్కదానికి లేదు. అయితే ఇప్పుడైతే మా అక్క మంచి మూడ్లో ఉందన్నమాట. పోయి మా అక్కని ఇట్లా సత్తాయిస్తా, అంటే కొనిచ్చేదాకా, ఈరోజే కొనిచ్చేదాకా చేస్తా. అట్లా టార్చర్ చేస్తా, మస్కా కొడతా, బిస్కెట్లు వేస్తా, అన్నీ వేస్తా. పోయి బ్రతిమలాడతా అనమాట. పైన ఉంది ఏమేమి ఐఫోన్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నా. మా అక్కని అడుగుదామని అనుకుంటా, అడగలే ఇప్పుడైతే టైం వచ్చేసింది. అందరు కొనుక్కుంటారు, నేను ఎందుకు కొనుక్కోను, నేను కూడా కొనుక్కుంటా ఏంటి సార్ అది అని పోయి వీడియో పెట్టుకొని అడిగితే కొనిస్తుంది ఏమో చూద్దాం. దేవి నేను ఒకటి అడగచ్చా? మీ ఇద్దరిని ఇట్రండి, మీ ఇద్దరిని. మళ్ళీ వీడియో నాకు ఒక కోరిక ఉందన్నమాట, తీరుస్తారా? అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం. దేవుళ్ళు ఇప్పుడు వీడియో పెట్టి కోరికలు అడుగుతున్నాను. ఫస్ట్ తీరుస్తారా తీరువారా చెప్పండి. మీరు తీరుస్తా అంటే చెప్తా. తెలిసిపోయిందా? ఏంటి తెలిసి కూడా సరిపోయి కాదు చెయ్యరా? ఎందుకు? నువ్వు ఫస్ట్ ఏందో చెప్పు, అప్పుడు ఆలోచిద్దాం. ఇగో అందరూ కొత్త ఫోన్లు కొనుక్కుంటారు కదా దేవి, ఐఫోన్స్. నాకు కూడా కావాలి దేవి ఐఫోన్. ఐఫోనా? ఐఫోన్ వద్దా? ఐఫోనే కావాలి. ఐఫోనే కావాలి. ఐఫోనే కావాలి. నీకు ఏజ్ కాదు. ఇప్పుడు ఎవరైనా వద్దు నీకేం చెప్పిన 18 years వచ్చేదాకా, డిగ్రీ వచ్చేదాకా ఫోన్ వద్దని చెప్పి. దేవక్క అందరు కొనుక్కుంటారు, నేను కొనుక్కుంటేనే అవుతుంది అదే. ఇదో కాదు ఫోన్ చిన్న పిల్లలకి ఇప్పుడు ఇయ్యరు, అర్థమైంది? నువ్వు సూపర్ రా. అరే ఇస్తారు, నాకు ఇయ్యకండి, కొనియండి, నాకు అంతే. ఇదో కొనిస్తే నేను మంచిగా రీల్స్ వీడియోస్ తీసుకుంటా కదా. ఇప్పుడు తీస్తున్నావు కదా. అంటే నాకు ఐఫోన్ కావాలి. ఎందుకు? ఐఫోన్ లో అయితే నీ ముఖం కనిపిస్తుంది, అంటే మంచిగా వస్తుంది అలా ఎడిటింగ్ చేయనీకి అన్ని. అయితే నేను రీల్స్ ఎడిట్ చేసుకోవచ్చు మంచిగా. మంచిగా ఫోటోలు దిగచ్చు. చాలా కాస్ట్లీ ఉంటది ఇప్పుడు. అరే నా కోసం చెయ్యరా ఇంత కూడా ప్లీజ్? నీ కోసం చేసేటి 5,000 10,000 అంటే మనం ఆలోచిస్తారు. నువ్వు 5,000 పక్కన 1000 పక్కన ఇంకో 2 సున్నాలు
నువ్వు డిగ్రీకి వచ్చినాక నీకు వద్దు. అప్పుడు ఏ వర్షన్ వస్తే ఆ వర్షన్ ఇప్పిస్తా. అప్పుడు ఇప్పుడే ఇంకా కావాలి. లేటెస్ట్ ఇప్పుడు వస్తుంది నువ్వు వాడొద్దు కదా సోను. ఇప్పుడు కూడా కొని అప్పుడు కూడా కొంటే లేటెస్టే కదా. ఎప్పుడు కొంటే ఇంక ఇప్పుడు కానీ మళ్ళీ అప్పుడు కొంటా మళ్ళా. సరే ఓ పని చేయి, నువ్వే నాకు ఐఫోన్ కొని సపరేట్. సరే కొనుక్కొని నాకు ఇచ్చేసేయి. నీకు ఇచ్చేది ఏముంటుంది, నువ్వు నాకు కొని దేవి iPhone. కొనిసావు కొనియమ్మా. నా మంచి దేవి కదా, ఇవ్వద్దు సోను నా నీకు. బుజ్జి దేవి కదా, నా ఇప్పుడు ఫోన్ బంగారం లేదు కదా. ఏం లేదు గమ్మున్నాడు. ప్లీజ్ ప్లీజ్ నా బుజ్జి కదా, నా బంగారం కదా. నేను ఇష్టం అయితే దేవి. ఇష్టం నేను ఎప్పుడన్నా ఏమన్నా అట్లా అడిగా చెప్తే నేను ఇష్టమైనా అసలే ఇష్టం కొనా. లేకున్నా ఇష్టం లేకున్నా ఫోన్లు లేవు ఏం లేవు. ఇప్పుడైతే ఫోన్లే కావాలి. ఏమే మంచిగా పెద్ద టోపే పెట్టింది, ఐఫోన్ కావాలంటే ఐఫోన్. అదే ఏమనుకుంటున్నావు, పాలపీక్ అనుకుంటున్నావు వేసేసాడు బాగా వేసేసాడు. లేకపోతే దేవకా నీకు ఇష్టం అయితే దేవక కొన్ని నువ్వు తీసుకొని. ఏంది ఇష్టం అయితే అని ఏడుకోవాలి, ఏ బ్యాంకు కన్నం వేయాలి నేను ఇప్పుడు? ఏ బ్యాంక్ కన్నం వేస్తావు? మరి ఐఫోన్ అనగానే ఏమన్నా దేవుడా ఐఫోన్ అనగానే ఉరికొస్తుంది అది. నా బర్త్డేకి ఏమి ఇచ్చినావు నువ్వు? ఏంది దేవక బర్త్డేకి ఏమి ఇచ్చినావు నువ్వు? బర్త్డేకా? బర్త్డే ఇచ్చిన, బర్త్డే చేసిన. ఇంకేం చేస్తారు మరి బర్త్డేకి, ఇంకేం ఇస్తారు? మరి ఇప్పుడు ఆడికి పోలే, పిజ్జా డైన్కి పోలే, పిజ్జా డైన్ లో తినలేదా? మెక్కిందంత మంచిగా మెక్కినావు కదా పిజ్జా. అయితే తినుడు గిఫ్టా నీకు? అరే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆగిస్తారు. ఈయనకి రింగ్ ఎవరు కొనిచ్చారు? నువ్వు. బైక్ ఎవరు కొనిచ్చారు? నువ్వు. ఇంకా దేనికి కొనిచ్చినా? బర్త్డేకి. దేనికి? ఈమెం కొనిచ్చిండు? సున్నా దొల్ల లోపల ఏం లేదు డొల్లా. కొన్నిసార్లు కొనియారు, ఒక్క మాట చెప్పండి నాకు. నేను ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, అంత సీన్ లేదు, అరే అమ్మ ఫోన్ లేదు. ప్రతిదానికి కొనియా అంటారు ఎందుకు? ప్రతిదానికి నువ్వు అడిగిందేమన్నా రూపాయా, 100 రూపాయలా, 500 రూపాయలా? నేను ఎప్పుడైనా అడిగినా ఏదైనా ఎక్కువ రేటుది? అయ్యో అన్ని అడిగితే ఎక్కువ రేటా? నువ్వు అడిగేదే అన్ని ఎక్కువ రేట్ అడుగుతావు అమ్మా. అంటావు. ఇప్పుడైతే లేదు లేదు ఫోన్ లేదు ఏం లేదు. అరే ఏమేదో అనుకుంటుంది ఫోన్ అని. అదేంటి ఐఫోన్, అదేమనుకుంటున్నావు? 1,00,000 రూపాయలు ఎడుకోవాలి ఏమనుకో, ఏం చేయాలి? కొనిసావు కొన్ని ఒక్క మాట చెప్పు. ఇప్పుడు వద్దు కానీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం. నెక్స్ట్ ఇయర్ మంచి జనరేషన్ వచ్చినాక. ఏం అవసరం లేదు నాకు జరగదు. ఎడిపోతున్నావు? హలో హలో వెళ్ళిపోతా నేను. ఓ హలో మేడం, పోండి. ఎడికి పోవాలి? పోండి, వెళ్ళిపో. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఏ మీ ఏందో అనుకుంటుంది, ఐఫోన్ కావాలంట. ఐఫోన్ దేవుడా ఏందే మంచిగా పెద్ద కన్నం వేసింది ఇది ఐఫోన్కి. నువ్వు కూడా వెనకాల నుంచి ఏమన్నా గ్యామ్లింగ్ చేస్తున్నావు, మంచిగా ఐఫోన్ కావాలని చెప్పేసి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? గ్యామ్లింగ్ ఏంది? నాకు ఆల్రెడీ నువ్వు కొనిస్తా ఎప్పటి నుంచో కొనిస్తా అన్నావు, కొనలేదు. మరి ఇప్పుడు అది వీడియోస్ తీస్తుంది, రీల్స్ తీస్తుంది. అయితే అందరు videos, reels కొనుక్కుంటున్నారు తీస్తే? కదా, రీల్స్ వీడియోస్ అన్ని ఇప్పుడు అన్ని ఇవాళ రేపు అందరు ఐఫోన్ లోనే తీస్తున్నారు. సరే ఇప్పుడు ఏమంటావు ఐఫోన్? కామెంట్స్ లో కూడా మరి వీడియో క్లారిటీ లేదు, సౌండ్ క్లారిటీ లేదు అని అంటున్నారు కదా. వీళ్ళైతే మంచిగా లేదో నాకు కూద్దామని మంచిగా డిసైడ్ అయినట్టు. వీళ్ళు సరే నీకోసం ఒక పని చేస్తాను, నీకు ఐఫోన్ కొనిస్తా. చాలా ఖుషియా? ఏ నవ్వు అంటే సరే నీకైతే సరే ఐఫోన్ కొనిస్తా. సో ఒక పని చేద్దాం, దానికి ఇప్పుడు తెలియదు కాబట్టి ఐఫోన్ కొంటున్నామని, దానికి ఒక సర్ప్రైజ్ ఇద్దాము. ఐఫోన్ అయితే వద్దని చెప్పేసి సరే ఉత్తా బయటికి పోదాము, ఫోన్ ఉత్తా చూద్దాము, నువ్వు చూడు జస్ట్ ఐఫోన్ ఎట్లుందా అని చెప్పేసి దానికి చెప్పు. సరే తీసుకుపోయి సర్ప్రైజ్ ఇద్దాం. ఐఫోన్ అయితే కొనిస్తుంది ఇప్పుడు ఈమెకి, మీరే సాక్ష్యం అందరూ. సరేనా? ఓకే ఓకే. సోను సోను ఏంది? వేర్ ఆర్ యూ? కాళ్ళనే కూర్చున్నా కదా. నేను హర్టు ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. మా సోను చూడు ఎట్లా కనిపిస్తుంది, తెల్లగా చిన్న దయ్యం పిల్లలా కనిపిస్తుంది నాకైతే. అవును దయ్యమే నేను. పుల్లి సింగం వచ్చిందే, దడదడమని గుందల ధర వాళ్ళు పారిపోయారే. ఇప్పుడు ఈమె అలిగిందంట,
కనిపిస్తలేవు నువ్వు. నాకు ఫోన్ కొనియచ్చు కదా దేవి. వద్దని చెప్పినా కదా, కొన్ని ఫోన్ వద్దు కానీ అసలు నువ్వు అది ఎందుకు అంతగానం ఫోన్ ఫోన్ అంటున్నావు? ఏం ఫోన్ అది? iPhone 16 Pro Max GB 512 GB. ఫోన్ ప్రతి ఒక్కటి చెప్పేస్తుంది ఈమె. అవును, మళ్ళా ఎందుకు చూసిన నేను అవి దాంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూసిన. మంచిగా ఉంటుంది ఫోన్. సరే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే పోయి చూద్దాం. నువ్వు మంచిగా ఉంటుంది అంటున్నావు కదా, ఇప్పుడు వెళ్ళి చూద్దాము. చూసి మనీ అరేంజ్ అయినాక కొంటాం. మనీ అరేంజ్ అయినాక కొంటావా? ఇప్పుడు చూపి మళ్ళా. దాంట్లో కెమెరా ఎట్లుంది అవన్నీ చూసి చూడు, నువ్వే కొంటా అంటు. సరే చూద్దాం. ఏమంటున్నావు? లాస్ట్కి ఇప్పుడే కొనిచ్చుకుంటా చూడు అంటున్నా. నువ్వు చూసి దాన్ని చూసి ఇట్లా కొనేస్తావు తెలుసా, అంత మంచిగా ఉంటుంది. నేనంతా అట్లా గుడ్డిగా కొనా, ఎందుకంటే వెనకాల పైసలు కూడా చూసుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా. ఓకే డన్. ఇప్పుడు చూపిస్తావు కదా ఫోన్, ఒకటి చూడడానికి అయితే పోదాం. సరే. అక్కడికి వెళ్ళాక చూపిస్తా సోనం మొబైల్. చలో పా. ఈ సోనమ్మకి ఎప్పుడు కొంటామో ఏమో ఫోన్ కానీ. 15 daysలో కొంటా అన్నారు. 15 daysలో కొనాలి. ఏంది 15 daysలో ఇదే మా ఫ్రెండ్ షాప్ అయితే, టిఆర్ మొబైల్స్. పా. ఉన్నాడా మా ఫ్రెండ్? ఉన్నాడు కదా. హాయ్ మామ. హలో మామ, హౌ ఆర్ యూ? ఎట్లా నడుస్తుంది దందా? అయ్యో మా ఫ్రెండ్ మొత్తం ఏంది చెప్పినా కదా, అదే ఐఫోన్స్ చూద్దాం ఒకసారి మోడల్స్ ఎట్లుంటాయి అని. అదే 16 Pro Max. 16 Pro Max 512 GB మొబైల్. 16 Pro Max 512 Pro Max 512 GB. సోను అమ్మకి కావాల్సింది ఇదే. ఎందుకంటే చిన్ని కళ్ళే అందం, ముద్దు మాటలు అందం. పెద్ద బ్యాండ్ వేస్తుంది మామూలుగా కాదు. వీడియోస్ తీయడానికి కానీ సినిమాటిక్ మోడ్లో కానీ ఏ విధంగా ఎక్సలెంట్ వస్తుంది అమ్మా ఇది. దీనికంటే ఇది బెస్ట్. అవునా? నిజమా? ఏం తెలిసిపోతుంది? చిన్న సైజ్ పెద్ద ఉంటుంది. ఇది ప్రో మ్యాక్స్ సేమ్ ఉంటుంది. జీబీ మాత్రం వేరియేషన్ వస్తుంది. ఇదేమో 256 GB. ఇది 256 GB. ఇదేమో 512 GB. 256 GB కంటే 512 GB ఇనఫ్ అయిపోతుంది. ఎందుకంటే రీల్స్ కానీ వీడియోస్ కానీ కొంచెం క్వాలిటీ మ్యాక్సిమం హైలైట్ వచ్చేది దాంట్లోనే వస్తుంది. బెస్ట్. ఈ 16 Pro కంటే 16 Pro Max బెస్ట్. చలో చూసినావా, డబ్బాడ పెట్టేసి పైగా. అది ఓపెన్ చేయకు, మళ్ళీ ఇన్నే కూర్చోవాలి ఇంకా. ఏంది ఇందాక చెప్పింది ఏంది నీకు? అక్కడ పెట్టేసేమో డబ్బా, అక్కడ పెట్టేసే. మళ్ళీ ఏం లే ఇక. ఏం కాదు, అట్లే తీసుకొని వెళ్ళిపోను. ఓకేనా? చేస్తాడు కార్డ్ స్వైప్ చేస్తే తీసేసుకొని వచ్చేస్తే అయిపోతుంది. ఏం తీసేసుకో పైసలు? కార్డ్ ఇస్తే స్వైప్ చేస్తా. కార్డ్ డిస్కౌంట్ చేస్తాం మామ. 1,60,000 ఉంది, 1,30,000 పే చేస్తే ఇచ్చేస్తా. సరే ఇంకేంది? ఈమె ఇచ్చేస్తుంది, ఈమె కార్డ్ ఇచ్చేసి ఇంకేంది, మనం పోదాం దాకా. కార్డ్ ఇచ్చేస్తే అయిపోతుంది కాబట్టి 16 Pro కంటే 16 Pro Max బెస్ట్. నీకు అదే ఫిక్స్ ఇక. పైసలు మీ దాని ఇస్తాడా? క్రెడిట్ కార్డ్ చేయము. క్రెడిట్ కార్డ్ అంటే స్వైప్ చేస్తాను.
మామ నీకు ఫోన్ కొంటే గిఫ్ట్ ఇస్తామమ్మా 6+ ఉంది, నీకు అది యూజ్ అవుతుంది, అది ఇచ్చేస్తుంది అబ్బా ఏది కాంప్లిమెంటరీ కాంప్లిమెంట్. సో నువ్వు కొన్నావు అనుకో మంచి యూజ్ పౌచ్ గిఫ్ట్ ఇస్తాను నీకు, ఇది ఒకటి ఓకేనా? మంచి లెన్స్ కూడా ఫ్రీ ఇస్తాను. మీ అభిమానం సల్లగుండా. నీ ఫోన్ వస్తుంది, నాకు ఫోన్ వస్తుంది, ఇది వస్తుంది, తీసుకోగలరా ఏం తీసుకోవాలి? ఫోన్ సరే ఇగో ఈమెనే కార్డు ఇస్తుంది అంట, కార్డు ఇచ్చేసి మరి ఇంకేంది గీక్కో. ఆ కార్డు ఇస్తే తీసుకో, నాకే గిక్ మళ్ళీ పేమెంట్ చేసేది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సరే పోదాం ఇక డబ్బాడ పెట్టేసి. అబ్బాయిందప్ప ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. మేడం సోనమని మా టీచర్ అమ్మా. సరే మామ డబ్బాడ పెట్టేసి. వద్దొద్దు, అయిపోయింది. అబ్బాయిని మామ ఓపెన్ చేసి వచ్చి పంపించడం. ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఫోన్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఏం డెసిషన్? చూడు ఎంత మంచిగా ఉంది. మంచిగా ఉంటుంది, ఎందుకు ఉండదు? అందుకే ఈ రెండింటికంటే అది బెస్ట్ మామ అని చెప్తుంది. సరే ఫ్రెండ్ చెప్తుండు, అడ్వైస్ ఇస్తుంది కొను. చెప్పిగా ఏంది నీ సంగతి? ఓపెన్ చేసేస్తున్నాం. ఏం ఓపెన్ చేస్తున్నావు? పేమెంట్ చేయలేదు ఫస్ట్, మీ ఇద్దరిలో పేమెంట్ ఎవరు చేస్తారు మామ? సోనమ్మ చేస్తారు, నువ్వు చేస్తావు. ఓళ్ళు ఓపెన్ చేస్తారో వాళ్ళే చేస్తారు, నాకు సంబంధం లేదు. కింద పెట్టా అక్కడ సైడ్. చలో ఫోన్ అయితే ఓపెన్ చేస్తారు, వీళ్ళు పైసలు అయితే కట్టలేదు, నాకైతే సంబంధం లేదు, నేనైతే వెళ్ళిపోతా. చలో కంగ్రాచులేషన్స్. Congratulations and celebrations. ఎంత ప్రీమియం కనిపిస్తుంది. ఓపెన్ చేయండి, లిఫ్ట్ చేయండి, జాగ్రత్త. ఓపెన్ చేయండి. పిల్ చేసి. సోనమ్మ ఆన్ స్విచ్ ఆన్ చేయి. పేమెంట్ చేయలేదు కాబట్టి సోనమ్మ ఇక్కడే ఉంటుంది ఇక. నాకు సంబంధం లేదు, నువ్వే పైసలు కట్టుకో, నాకైతే సంబంధం లేదు. ఏదో మ్యాక్స్ ఇది యాపిల్, ఈ యాపిల్ కావాలి. సగం దొరికిన యాపిల్. దాంతో పాటు ఇది కూడా ఓపెన్ చేస్తాను అన్నమాట. ఈ పౌచ్ కూడా ఓపెన్ చేసి అన్ని కాంప్లిమెంటరీస్ వస్తున్నాయి. ఇక మా మామ అన్ని కాంప్లిమెంటరీస్ ఇస్తుండే. థ్యాంక్ యూ మామ. నీకు మంచి లెన్స్ కూడా ఫ్రీ ఇస్తాను. సోనం పండగ లెన్స్ లెన్స్ కూడా ఫ్రీ. అయ్యో అన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నాం మామ. ఆ ఫోన్ కూడా ఫ్రీ ఇచ్చేస్తాడంట. అది మాత్రం డిస్కౌంట్ చేస్తాను. అది అవదమ్మా. సో మా మామ మనసు చాలా మంచిది, అందుకే నా దగ్గరకు వచ్చింది. ఎక్కడ నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చాను. అది కేసు కూడా ఇచ్చిండు. హలో ఓపెన్ చేయండి ఇక. సో ఇంకా ఇలా పౌచ్ కూడా ఫ్రీగా ఇచ్చిండు మా మామ. అది ఫోన్ పట్టుకోసం ఇది పౌచ్, ఒరిజినల్ కేస్ కూడా ఫ్రీ ఇచ్చేసిండు మా ఆంటీ ఎల్లో నువ్వు రన్నింగ్ అవుతుంది కదా, అదే కేస్ ఫ్రీది ఇచ్చిండు, లెన్స్ ఇచ్చిండు. 16 Pro Max. అదేది మామ గ్లాస్ ఇస్తాము మేము. అయ్యి అమ్మ మా మామ చూడు, ఆడు కూడా ఆలస్యం ఉన్నది, అన్నీ తీస్తూనే ఉన్నాడు. సోనం చూడు ఎంత మురిసిపోతుంది. సోనం లాగానే బయటనే పెట్టింది. ముత్యం లాంటి ఫోను సోనం. ఏ దిక్కులనే సెట్టింగ్ నేను నెలవంక ఊయల్లో సిట్టింగ్. చూడు నేను వైట్, నా ఫోన్ వైట్, నా లెన్సెస్ కూడా వైట్. ఇప్పుడు వైట్ లెన్స్. ఇంకా ఆగదు సోనం, ఈరోజు నిద్ర పోదు. ఏం చేసినా ఓకే. ఈరోజు ఐఫోన్ది ఓపెనింగ్ స్టిప్
ఇప్పుడు ఎన్ని రోజులు ఫోటోలు ఎన్ని ఫోటోలు తీస్తా తెలుసా? మెమరీ ఫుల్ అయిపోతుంది ఇంకా, అందుకే 512. సో నా మొబైల్ రెడీ అవుతుంది.